నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. రాజధానిపై జగన్ది విధానం లేని వైఖరి, నినాదం లేని నిర్ణయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనార్టీల హర్షం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు. ఈ నెల 4న విజయవాడలో రన్ ఫర్ జీసస్ భారీ ర్యాలీ. రన్ ఫర్ జీసస్ పోస్టర్స్, టీషర్ట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి శాశ్వత హోదా కల్పిస్తూ చట్టబద్ధత కోసం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో గణపతిరావు రోడ్లోని ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి గురువారం సంబరాలు చేశారు. కేక్ కోసి అమరావతికి చట్టబద్ధత కోసం కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులైన మంత్రి నారా లోకేష్, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాగ్ పాటు లోక్సభ, రాజ్యసభలోని కూటమి పార్టీల ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. జై అమరావతి, జై చంద్రబాబు నాయుడు నాయకత్వం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి అన్సర్, ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ, ఉపాధ్యక్షులు ఎస్డీ అలీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ కరీముల్లా, అధికార ప్రతినిధి అబ్దుల్, 45వ డివిజన్ కార్యదర్శి షేక్ సుబానీ, 56వ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అదే అమరావతి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పటి వరకు కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. అయితే ఇక్కడ అధికారికంగా పార్లమెంట్లో నిన్న ఆమోదం పొందిన తర్వాత అమరావతికి చట్టబద్ధత కూడా కల్పించింది. దీంతో ఎప్పటి నుంచో దాదాపు 10 సంవత్సరాల నుంచి ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా తమ రాజధాని అమరావతి అని చెప్పుకుని చట్టబద్ధత కల్పిస్తూ కూడా నిన్న పార్లమెంట్లో కూడా దీనికి బిల్లు రూపకల్పన జరిగింది. ఈరోజు రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ సంబరాలు అనేది చేసుకున్నారు. కేక్ కట్ చేయటం కాకుండా ఈ టపాసులు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించి కూడా మైనార్టీ నాయకులు మనకు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీరు సంబరాలు చూసుకున్నట్లయితే చాలా సంతోషంగా కనబడుతుంది. దీనికి కారణం ఏంటండి? దీంట్లో సంబరాలంటే ఎప్పుడు కూడా చూడండి, రంజాన్ బక్రీద్ అయితే ముస్లిం చేసుకుంటారు, సంక్రాంతి శ్రీరామనవమి అయితే హిందువులు, అలాగే క్రిస్మస్ అయితే క్రిస్టియన్లు. ఇక్కడ ఈ అమరావతి అనేసరికి అందరి రాజధాని ఇది. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు చెందిన రాజధానికి ఈరోజు చట్టబద్ధత కల్పించింది. కాబట్టి భారతదేశ పార్లమెంటు ఇక్కడ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ఇక్కడ ముస్లింలు కూడా ముందుకొచ్చి, ముస్లిం మైనార్టీలు ముందుకొచ్చి బాంబులు పేల్చి సంబరాలు చేసుకుంటున్నారంటే అమరావతి రాజధాని కావాలి, అమరావతికి చట్టబద్ధత కావాలి, అమరావతి శాశ్వత రాజధాని కావాలని ప్రజలకు అంత ప్రగాఢంగా మనసుల్లో ప్రేమ ఉందని ఈరోజు తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడొచ్చు, నిన్న కూడా చూసుకుంటే ఒకవైపు పార్లమెంట్ ఆమోదం పొందుతుంది, మరోవైపు చూసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ మళ్ళీ కొత్త ప్రపోజల్స్ అయితే పెట్టారు. వైఎస్ఆర్సీపీ పని పాట లేదండి. అక్కడ పార్లమెంట్లో బిల్ పాస్ అయిపోతుంది, ఏదో ఒకటి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా పోయాడా అనుకుంటారని కూర్చొని మీడియాలో ఏదో 2 మాటలు చెప్పాలి, ఏదో గన్ అంట, ఏదో పిచ్చి పిచ్చి వాగుడు, అది తప్ప ఏం లేదు. ఇంకో మీడియాలో చూసాం, ఒంగోలు గుంటూరు అంటే ఒంగో అని పెడతావా అని కూడా పెడుతున్నారు. అంటే ఇంత చండాలంగా ఆడుకుంటున్నారు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డికి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రావటం లేదు. 11కి పరిమితం చేసినా కూడా మళ్ళీ సినిమా చూపిస్తానంటాడు. నువ్వు చూపించే సినిమా ఏంట్రా బాబు? నీ సినిమా చూస్తానికి ఎవరు ఇక్కడ లేరు. నీ సినిమా కాదు, నువ్వు ఏం చేసినా కూడా చూస్తానికి ప్రజలైతే ఇక్కడ సిద్ధంగా లేరు.
రాజధాని శాశ్వత రాజధాని అమరావతి అయిపోయింది. ఇక నీ సినిమా క్లోజు. చెప్పండి, ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇదైతే ముస్లింలకి ఒక మంచి పండగ వాతావరణం అండి. ఎందుకంటే రాజధాని లేదు, గత 15 సంవత్సరాల దగ్గర నుంచి రాజధాని లేదు. ఇక్కడ అక్కడ అని గత 5 సంవత్సరాలు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మేము ఎక్కడ ఉండాలి, ఎక్కడ మా రాజధాని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడ్డాం. వేరే రాష్ట్రాలకు వెళ్తే మీ రాజధాని ఏది అని మాకు లేదు. ఇవాళ ఆనందం ఉంది, మా రాజధాని అమరావతి మా విజయవాడలో ఉందని మాకు చాలా ఆనందంగా ఉందండి. చాలా చంద్రబాబు నాయుడు గారికి అలాగే దేశ ప్రభుత్వానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. ఎందుకంటే మాకు రాజధానిని మీరు చట్టబద్ధ చేసినందుకు చాలా అభినందనలు చేస్తాం. చెప్పండి, ఈ అమరావతి రాజధాని అనౌన్స్ చేశాక ఎలా అనిపిస్తుంది? మాకు చాలా పెద్ద పండగలాగా ఉందండి. మనం 5 సంవత్సరాల నుంచి మా రాజధాని ఎక్కడ అని మేము ఆలోచిస్తుండే నిన్న చట్టసభల్లో బిల్లు పాస్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. జై అమరావతి, జై జై అమరావతి. చెప్పండి, అమరావతి అంటే ఇప్పటి వరకు కూడా మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనగానే మీ రాజధాని ఏదని అన్ని చోట్ల అడుగుతున్నారు. ఈరోజు అందరూ కూడా గర్వంగా అమరావతి తమ రాజధాని చెప్పుకునే అవకాశం ఏంటి? నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మనకి రాజధాని ఏర్పడుతుందంటే ముఖ్యంగా 33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులకు శిరస్సుంచి మా పాదాభివందనం తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న మా మైనారిటీ కుటుంబ సభ్యులు, అన్నతమ్ములు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా చాలా సంతోషపడుతున్నాం. 33,000 ఎకరాలు రైతులు వాళ్ళని ఏదైతే దేశానికి వెన్నుముక్క రైతు అని ఎవరైతే అంటారో ఆ వెన్నుముక్క మీద కొట్టి వాళ్ళని చిత్రహింసలు పెట్టిన జగన్మోహన్ రెడ్డికి తగిన శాస్తి చెప్పినట్టు ఈరోజు పార్లమెంట్లో బిల్ పాస్ అయింది. అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో మా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఎంపీ కేసినేని చిన్ని గారి సారథ్యంలో కూడా మరి బిల్ పాస్ అవ్వడం కానివ్వండి. అలాగే ఇక్కడ రాజధాని మాకు ఇక్కడ శాశ్వత రాజధాని ఉండటం అనేది మాకు చాలా సంతోషం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసే బాటలో ఆయన చూపించిన పరుగులను, కృషిని, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారికి మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై అమరావతి, జై జై అమరావతి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే అమరావతి రాజధానిగా ఉందో ఇప్పటి వరకు కూడా తమ రాష్ట్రానికి రాజధాని ఏది అని చెప్పుకోలేని పరిస్థితి ఉంది. అయితే నేటి నుంచి అధికారికంగా అలాగే చట్టబద్ధంగా కూడా తమ రాజధాని గర్వంగా ప్రతి ఒక్కరు అమరావతి అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చినట్టు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కూడా ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు వాళ్ళకి చూసుకున్నట్లయితే వాళ్ళకి సంతోషం వెలుబుచ్చుతున్నారు. కెమెరా పర్సన్ అలోక్ టు శ్యామ్, HMTV. రానున్న గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినం పురస్కరించుకొని శిలువ మరణం ద్వారా పునరుద్ధుడైన యేసుక్రీస్తును స్వాగతిస్తూ ఈ నెల 4వ తేదీ శనివారం ఉదయం 5:30 విజయవాడలో ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఆధ్వర్యంలో వేలాది మంది క్రైస్తవులు భారీ ఎత్తున రన్ ఫర్ జీసస్ ప్రపంచ శాంతి కోసం ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విజయవాడ కథోలికా పీఠం మోన్సిన్యూర్ సెయింట్ పాల్స్ కథ్రెడల్ విచారణకర్తలు రెవా ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. బెంచ్ సర్కిల్ సమీపంలోని ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథెడ్రల్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిలువ ప్రాణత్యాగం చేసి మానవాళికి విమోచన, రక్షణ కలిగించారని, మరణాన్ని జయించి పునరుద్ధరణైన యేసుక్రీస్తును స్మరించుకుంటూ గత 15 సంవత్సరాలుగా విజయవాడతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున క్రైస్తవులు రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అన్నారు. మరణించాడు, పునరుత్థానుడయ్యాడు. లేఖనాలను ఎంతో ఘనంగా వివరించినటువంటి భక్తుడైన పౌలు గారు ఈ మాట చెప్తున్నాడు. క్రీస్తు పునరుత్థానుడు కాకపోతే మేము ప్రకటించిన విశ్వాసమంతా కూడా వ్యర్థమవుతుంది. సమాధి మీద క్రీస్తు తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందువలన ప్రతి క్రైస్తవుడు క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించాలి, క్రీస్తు పునరుత్థానానికి సాక్ష్యం ఇవ్వాలని చెప్పడం జరిగింది. అందరికీ తెలిసినట్లుగా గుడ్ ఫ్రైడే అందరికీ తెలుసు, క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి రోజు అది. కానీ చాలామంది ఆయన తిరిగి పునరుత్థానుడయ్యాడు అనేటువంటి విషయాన్ని అంతగా ప్రాధాన్యత ఇవ్వనటువంటి సందర్భంలో మేము మరణించినటువంటి క్రీస్తు తిరిగి పునరుత్థానుడయ్యాడు, మహిమాన్వితమైనటువంటి శరీరంతో తండ్రి మహిమను అందరికీ కూడా చూపించాడు, దానికి సాక్షులుగా ఉండాలని కూడా చెప్పాడు. ఆయన మళ్ళా ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళేటువంటి సమయంలో ఆరోహణమైనకి నమస్కారాలు. శనివారం నాడు విజయవాడ మహాపట్టణంలో ఉండే అన్ని డినామినేషన్స్, అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి
యేసు కొరకు పరిగెడదామనేటువంటి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పడానికి ఈ యొక్క సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ అన్ని సంఘాలను క్రోడీకరించి క్రైస్తవులందరము కూడా ఒకే మాట ఒకే బాట అనేటువంటి నినాదంతో అందరినీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఫాదర్ మౌల ప్రసాదయ్య గారికి అలాగే తోటి వారికి అందరికీ కూడా నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ లీడర్స్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా ఉన్నాను. బైబిల్ అంటే ప్రత్యక్షపరచడం. చర్చెస్ క్రైస్తవ సంఘాలు అన్నిటి తరఫున తెలుగు సమాజానికి గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వమానవ రక్షణ కోసం ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన ఈ లోకంలో దేవత్వాన్ని మనుషులందరికీ కనబరిచి పవిత్ర లేఖనాలు ఆయన గురించి చెప్పిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చి మానవుల యొక్క ప్రాణ పాప విమోచన క్రయధనం కొరకు తన రక్తాన్ని ప్రభు చిందించాడు. అది రేపు గుడ్ ఫ్రైడేగా మరి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రభువు ఇచ్చినటువంటి ఆ రక్షణను మానవులందరికీ కూడా తెలియజేయటానికి శనివారం నాడు యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడనేటువంటి ఆ గొప్ప శుభవార్తను పట్టణ ప్రజలకు యావత్ ప్రపంచానికి తెలియచేయవలసినటువంటి ఆ భారము ప్రభు మాకు ఇచ్చాడు. కాబట్టి 4వ తారీఖు శనివారము ఉదయము 5:30 గంటలకు ఆర్సిఎం సెయింట్ పాల్స్ చర్చ్ స్టెల్లా కాలేజ్ ఈ ప్రాంగణం దగ్గర నుండి ప్రారంభించి రన్ ఫర్ జీసస్ అనేటువంటి పునరుద్ధాన పరుగును నేను ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ స్టేట్ లీగల్ చైర్మన్, అంతేకాదు టీడీపీ క్రిస్టియన్ సెల్లో కూడా నేను చైర్మన్గా ఉంటున్నాను. మరి రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని 4వ తారీఖు మార్నింగ్ 5:30కి సెయింట్ పాల్స్ బెతలికా చర్చ్ సెయింట్ పాల్స్ కథడ్రల్ చర్చ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మరి కొన్ని వేల మంది, సుమారుగా 4-5 వేల మంది విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై, పునర్జన్మల వేరు పునరుద్ధానం వేరు. మనిషి ఒకసారి మరణించిన తర్వాత వేరొక దేహంతో లేపబడతాడని, వేరొక జీవితం ఉన్నదని ఆయన నిరూపిస్తూ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నామండి. నా పేరు రెవరెండ్ ఎస్ జయకుమార్ బాబు, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి, అట్లాగే గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి మాట్లాడుతున్నాం. గత 15 సంవత్సరాలుగా విజయవాడ పట్టణంలో మరి అన్ని క్రైస్తవ సంఘాలు కలిసి మరి మన పట్టణ క్షేమం కోసం కాంక్షిస్తూ, పట్టణం యొక్క అభివృద్ధి కోసం, పట్టణ ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఒక సువార్త సమాధాన సంబంధమైనటువంటి ఈ యొక్క పరుగుని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ శుభ వారములో మరి యేసుక్రీస్తు ప్రభువారు మానవాళి యొక్క పాప క్షమాపణ కోసం శిలువ మీద మరణించి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడనేటువంటి శుభవార్తని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ కుటుంబాలు జరుపులకు రన్ ఫర్ జీసస్ అనే ఈ యొక్క కార్యక్రమంలో ఆర్సిఎం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ నుండి సిఎస్ఐ సెయింట్ పాల్స్ బెసిలికా సంఘం వరకు మనమందరము పరిగెత్తుతూ పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తూ మన ఐక్యత సాక్ష్యాన్ని అందించడానికి ప్రజలందరూ క్రైస్తవ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులకు నిరంతరాయంగా జరిగే అన్నప్రసాద వితరణ కోసం సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు దంపతులు భారీ విరాళాన్ని అందజేశారు. గురువారం ఉదయం బోండా ఉమామహేశ్వరరావు నివాసం నుండి సుమారు 13 టన్నుల కూరగాయలతో నిండిన లారీని తిరుమలకు పంపించారు. ఈ సేవా కార్యక్రమాన్ని బోండా ఉమామహేశ్వరరావు, బోండా సుజాత దంపతుల పేరు మీద నిర్వహించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి గారు, అప్పారావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బోండా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మరి నిత్యం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన భక్తులందరూ కూడా అనేక కానుకలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా గతంలో ఆలయ ప్రతిష్ట దెబ్బతినే విధంగా అనేక కార్యక్రమాలు జరిగినాయి. ఇవాళ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చినాక హిందువుల మనోభావాలు, అలాగే కలియుగ ప్రత్యక్ష దైవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రతని కాపాడే విధంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ అనేక కార్యక్రమాలు చేయటం వల్ల హిందువులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ప్రతి నిత్యము అనేక కోట్ల రూపాయల కానుకలు స్వామివారికి వస్తున్న తరుణంలో సేవా కార్యక్రమాలు కూడా అనేక చేయడం జరుగుతూ ఉంటుంది. రోజుకి 70-80 వేల మంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, సాయంత్రం మళ్ళీ రాత్రి భోజనం కానీ స్వామివారి ప్రసాదంగా అందించబడుద్ది. దానికి విజయవాడ నుంచి ఎన్నో సంవత్సరాలుగా స్వామివారికి కూరగాయలు, టీటీడీకి కూరగాయలని ఇక్కడి నుంచి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పెద్ద తిరుపతికి 13 టన్నుల కూరగాయలు మరి ప్రతి సంవత్సరం కూడా మా సోదరుడు నాగు గత 16 సంవత్సరాల నుంచి కూరగాయలు పంపిస్తూ ఉంటారు. మండవ జానకి రామయ్య గారి మండవ కుటుంబరావు గారి జ్ఞాపకార్థం ఆయన అభినందనలతో ఈ కూరగాయలు పంపించడం అనేది ప్రారంభించడం జరిగింది 16 సంవత్సరాల క్రితం. మరి మండవ కుటుంబరావు గారు కాలం చెందినా కానీ ఆ బాధ్యత తీసుకొని నాగు మా సోదరుడు చాలా పవిత్రంగా వీటిని ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు పంపించడం అనేది అభినందించాల్సిన విషయం. మరి దానిలో భాగంగా ఈరోజు మరి బోండా ఓమేశ్వర గారు, మా ప్రీతమ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండా ఓమేశ్వర గారు ఇంటి దగ్గర నుంచి బోండా ఓమేశ్వర గారి మనవరాలు నైషా పేరు మీద ఈరోజు 13 టన్నుల కూరగాయలు నేను కానీ, మా సోదరుడు అప్పారావు గారు కానీ, నాగు మేమందరం కూడా కలిసి ఈ మరి తిరుపతిలో నిత్యాన్నదానంలో ఈ కూరగాయలను వాడే విధంగా మరి భక్తులందరూ రోజుకి సుమారుగా 1,00,000 మంది భక్తులు మరి స్వామివారిని దర్శించుకుంటారు, భోజనాలు చేస్తారు. కాబట్టి మరి ఆ భోజనాల్లో ఈ కూరగాయలు వాడతారు. కాబట్టి అది మా యొక్క పూర్వజన్మ సుకృతి. 2006 నుంచి మండవ కుటుంబరావు గారి పేరు మీద నాగు గారు ఇలా ప్రతి నెల స్వామివారికి కూరగాయలు ఇస్తున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు మా అందరికి ఉండాలని నేను ఇది ఇవ్వటం 2వసారి పాల్గొనడం ఈ కార్యక్రమంలో. మా కార్పొరేటర్ బాలా గారు, మా ఎమ్మెల్యే ఉమాన్న గారికి, మా నాగు గారికి అందరికీ భగవంతుడు మా కుటుంబం అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వెంకటప్పారావు. 120 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న తమ ఎస్కేపీ వివి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా సంస్థ ఎస్కేపీ వివి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ను విద్యా సంవత్సరం 2026-27 నుంచి ప్రారంభిస్తున్నట్లు కమిటీ ప్రెసిడెంట్ టి శేషయ్య చెప్పారు. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టి శేషయ్య మాట్లాడుతూ విజయవాడ ప్రాంతంలో మరెక్కడా లేని విధంగా 6.5 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో పాఠశాల ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సిబిఎస్ఈ కరికులంతో ఆధునిక సమాజ అవసరాలకు తగినట్లు విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తమ పాఠశాల పనిచేస్తోందని చెప్పారు. సమావేశంలో హైస్కూల్స్ కమిటీ ట్రెజరర్ గొల్ల బాబా విజయ్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ 120 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అలాగే ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము మేము. ఇలాంటి సందర్భంలో ఇంకా దీనికి సమాజానికి మా సంస్థ సేవ చేయాలి, ఉపయోగపడాలి అనే సంకల్పంతో ఇక్కడ ఈ జక్కంపొడి ఏరియాలో ఒక సువిశాలమైన ప్రాంగణం, ఇది మొత్తం 6.5 ఎకరాలు సార్. ఈ 6.5 ఎకరాల్లో ఒక్కొక్క ఫ్లోర్ 38,000 చదరపు అడుగులతో 7 ఫ్లోర్లకు ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు తాత్కాలికంగా 2 ఫ్లోర్లు కట్టాము. దీని భవిష్యత్తులో దీన్ని ఇంకొక 5 ఫ్లోర్లు పెంచి 7 ఫ్లోర్లకు తీసుకెళ్తాము. సుమారుగా 4,500 నుంచి 5,000 మంది విద్యార్థులకి చదువుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని ఏరియాల వారికి, అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా ఫీజులు కానీ ఇతరత్ర. ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లవాడిని ఎడ్యుకేషన్తో పాటుగా వాడిని ఒక మంచి కుర్రాడిగా
తీర్చిదిద్దటం, వాళ్ళని భవిష్యత్తుకి ఇక్కడే పునాదులు వేసి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిజం చేస్తూ ఒక మంచి విద్యా సంస్థగా ఇంటర్నేషనల్ స్థాయిలో నడపాలని ఉద్దేశ ఫీజుల గురించి మాకు, ఎందుకంటే మాది సేవా సంస్థ, ఇక్కడ మాకు ఫీజులు ముఖ్యం కాదు, స్టాండర్డ్స్ ముఖ్యం. ఒక అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో ఈ స్కూల్ని ముందుకు తీసుకెళ్లాలనేది మా ఉద్దేశం. మేము ఇక్కడ 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్కేపీ హిందూ హై స్కూల్లో ఈరోజు ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ స్టార్ట్ చేయడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు దాకా మేము వచ్చిన తర్వాత ఇంతకుముందు పెద్దలు పెట్టిన ఇన్స్టిట్యూషన్స్ పెంచుకుంటూ వచ్చాం, కానీ కొత్తగా వేరే ప్లేస్లో అంటూ ఇదే ఫస్ట్ టైం పెట్టడం. కాబట్టి దీన్ని మేమందరం కూడా మా ఊహలకు తగ్గట్టుగా, మా ఆలోచనలకు తగ్గట్టుగా సొసైటీకి మరికొంత చెరువుగా ఉండాలన్న ఉద్దేశంతో 6.5 ఎకరాల్లో సుమారుగా 70,000 అడుగుల్లో ఈ స్కూలు కాలేజీ ప్రారంభించడం జరుగుతోంది. ఇక్కడ ఎల్కేజీ ప్రీ స్కూల్ కాడి నుంచి 7th క్లాస్ దాకా, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఈ స్కూల్లో చెప్తాం మేము. దానికి సంబంధించిన పిల్లలకి ఏ రకంగా చెప్తే బాగుంటుందో ఇవన్నీ కూడా డాక్టర్ శ్యామల గారు ఇందులో బాగా ఎక్స్పర్టు. ఆ మేడము గైడెన్స్లో ఇదంతా కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. It's a delight and wonderful moment to share the announcement of CBSE curriculum school SKPVV Dokuparthi Upendra High School in the launch and also as a pride of SKPVV institutions. So this is a CBSE curriculum school where dedicated to focus the child skills along with the education. For this ZZ generation, we need to cultivate both the morals, emotional feelings and job satisfaction and also family living. We are concentrating on the present problems what we are facing by the society when our kids are going as a products of SKPV institutions to face the challenges wherever they were. Our wings were spreading day by day to these many institutions. Around 14,000 to 15 children were coming the product of SKPV, where they were hoisting the flag in different skills and arts. So our aim is to blend the curriculum along with the skill on hand education, where child-centric method with highly qualified teachers, ventilated classrooms, where we are going to build skills along with the technology. When it comes ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మీట్ సభ్యులందరికీ, సోషల్ మీడియా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ గురించి అది స్టార్ట్ చేద్దామని చెప్పేసి సంకల్పం జరిగింది. ఇదొకటి 8th ఇన్స్టిట్యూషన్ ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది ఒక అష్టమ సంతానం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శ్రీకృష్ణుడు 8వ సంతానంలా ఎలా ఆవిర్భావం జరిగిన తర్వాత ఏ రకంగా ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేసి మహాభారతం, భాగవతం ఇవన్నీ జరిగిన అంత ఆవిర్భావం జరిగిందో అదే రకంగా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లోనూ కూడా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా టాప్ మోస్ట్గా నిలవాలని చెప్పేసి ఈ అష్టమ గర్భం అయిన ఈ ఎస్కేపీవి డోకుపర్తి ఉపేంద్ర హై స్కూల్ అనేది అంతా చాలా బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అకాడమిక్స్ పరంగా కానీ, నైతిక విలువలు కానీ, వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ని అందించడానికి ఈ స్కూల్లో రూపకల్పన చేస్తున్నారు. మెయిన్గా ఈ ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ 100+ శత సంవత్సరాలు. నమస్కారం, నా పేరు డాక్టర్ వి నారాయణరావు. ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్నాను. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఎస్కేపీవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది 8వ ఇన్స్టిట్యూట్ అని మేడం గారు చెప్పడం జరిగింది. మొదటిది మీ అందరికీ తెలిసిందే, విజయవాడ 1 టౌన్లో ఎస్కేపీవి హిందూ హై స్కూల్ ఎయిడెడ్ స్కూల్గా ఉంది. రెండోది కేబిఎన్ కాలేజీ, ఒక పెద్ద కాలేజీ, దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్న కాలేజీ, 2వ సంస్థ. అలాగే మూడవది మధ్య సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం స్కూల్, సిబిఎస్ఈ ప్యాటర్న్లో నడుస్తూ ఉంది. అలాగే 4వది ఎస్ఆర్ఎస్వి బీఈడి కాలేజ్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. అట్లాగే
ఐదోది వచ్చేసి పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజ్, నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటిది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి చిట్టూరు హై స్కూల్ మనకి గాంధీనగర్ ఏరియాలో సిబిఎస్ఈ ప్యాటర్న్లో మరి 2 టౌన్ ఏరియాలో నెంబర్ 1 స్కూల్గా మరి పేరుంది. అది విద్యా సౌకర్యాలు కల్పిస్తూ దాదాపుగా 2000 మంది పైగా విద్యార్థులు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కేబిఎన్ షైన్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. జేఈ మెయిన్స్ కానీ, నీట్ కానీ, అలాగే ఎంసెట్ కోచింగ్లో అన్ని విధాలుగా కూడా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవార్డులు రివార్డులతో ఇప్పటికీ 7 సంస్థలు అనేవి ఎస్కేపీవీ గ్రూప్ తరఫున రియల్ ఎస్టేట్ రంగంలో ప్రముఖ సంస్థగా పేరుగాంచిన ఎంఎస్ఆర్ డెవలపర్స్ అధినేత మాధవరం శ్రీనివాసరావుపై ఆ సంస్థ మాజీ భాగస్వామి దేవిరెడ్డి శంకర్రావు తీవ్ర ఆరోపణలు చేశారు. 5 కోట్ల రూపాయలకు పైగా బకాయిలు ఇవ్వకపోగా తనను తన కుటుంబాన్ని చంపేస్తామని శ్రీనివాసరావు బెదిరిస్తున్నానని శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశాడు. పైప్ల రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు దేవిరెడ్డి శంకర్రావు మాట్లాడుతూ గతంలో శ్రీనివాసరావుతో కలిసి ఎంఎస్ఆర్ డెవలపర్స్ ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే లాభాల పంపిణీ విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తనను పక్కన పెట్టారని ఆయన పేర్కొన్నారు. కేవలం తన వాటా కింద రావాల్సిన సుమారు 5.31 కోట్ల రూపాయలు మాత్రమే తాను అడిగానని, అందుకు ప్రతిఫలంగా శ్రీనివాసరావు తనకు 63 సెంట్ల స్థలంతో పాటు నయనవరంలో మరో 1/2 ఎకరం భూమిని ఇస్తారని అంగీకరించారని తెలిపారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్ మాధవరం శ్రీనివాసరావు నేను రియల్ ఎస్టేట్ చేసాం. రియల్ ఎస్టేట్ చేసిన తర్వాత మాకు ఆయనకి కొద్ది తేడాలు వచ్చి నన్ను బయటకు పంపించేశారు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రమే, లాభాలేం కాకుండా నాకు ఇవ్వాల్సిన డబ్బులు మాత్రం అడిగాను. నేను ఇస్తానన్నారు. ఇస్తానని చెప్పి ఈ ల్యాండ్ ఒకటి ఇచ్చారు, మనకి 63 సెంట్లు ల్యాండ్ ఒకటి ఇచ్చారు. తర్వాత నయనవరం ఒక 1/2 ఎకరం ఇస్తానని చెప్పారు. ఇస్తానని చెప్పి మాకు ఒరిజినల్ డాక్యుమెంటు ఇవ్వండి, ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గరే ఉన్నాయండి. ఇది 63 సెంట్లు ఒరిజినల్ డాక్యుమెంట్ మొత్తం కంప్లీట్గా నా దగ్గరే ఉంది, నాకు ఇచ్చేశారు. తర్వాత ఇక బ్యాంక్ పేమెంట్ కొట్టాం, బ్యాంక్ సరిపోయి పేమెంట్ కొట్టేశాం. తర్వాత అగ్రిమెంట్ నేను చేయలేము, నీకు నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ తీసుకోండి అని చెప్పించారు. సరే మళ్ళీ రిజిస్ట్రేషన్ అడుగుతున్నాను. నేను అడుగుతుంటే ఇవ్వాలి చేయట్లా, ఇదిగో చేస్తా అదిగో చేస్తాను అంటున్నాడు. అయితే నేనేం చేశానంటే ఎందుకు గొడవలు ఆడుకోవడం చెప్పి మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టుకు వెళ్ళి బోర్డు పెడితే రౌడీని పెట్టి బోర్డు పీకిచ్చేశారు. సరే నిన్నగాక మొన్న కూడా మేము మాకు సెటిల్ చేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి మేము లాయర్ గారి దగ్గరికి ఈయన దగ్గరికి వెళ్ళాం. ఏమంటాడు, మీ ఫ్యామిలీని నిన్ను చంపుతాం అంటున్నారు. మీ ఫ్యామిలీని నిన్ను చంపేస్తాం ఏంటి, రిజిస్ట్రేషన్ అయితే చేయను నేను. 63 సెంట్లు కాదు, 1/2 ఎకరం కాదు, నేను చేయను. దేనికి చేయమన్నా చంపుతాకైనా నేను డబ్బు పెట్టుబడి పెట్టి నేను చేశానని చెప్తే ఇవన్నీ ఏంగో అసలు పచ్చిబూతులు ఎలా మాట్లాడాడంటే అలా మాట్లాడుతున్నాడు ఆయన. అది పద్ధతి లేదు ఏంటి. నాకు భయం వేసి నేను ఏంటంటే మీడియా మిత్రులకు చెబుదామని చెప్పి వచ్చాం. నన్ను కాపాడమని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుకుంటుంది ఏంటంటే నన్ను కాపాడమని చెప్తున్నా. నేను ఎంఎస్ఆర్ డెవలపర్స్ మాధవరం శ్రీనివాసరావు గారికి నేను డబ్బు పెట్టుబడి పెట్టాను. ఇచ్చి ఇప్పుడు 14 వెళ్ళాను సార్. నేను బయటకు వచ్చేసి నేను 5 కోట్ల ఉంది, 5,31 లక్షలు నాకు ఇవ్వాలి. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నాకు డాక్యుమెంట్ ఇచ్చాడు సార్. స్టార్టింగ్లో డాక్యుమెంట్ ఇచ్చేసాడు, అన్నీ ఇచ్చేసాడు. నీకు రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పారు 63 సెంట్లు. ఈరోజు నేను ఇవ్వనని చెప్తున్నాడు. నేను ఇవ్వను, నీ ఫ్యామిలీ నిన్ను చంపుతా, ఇదే టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాడు. నేను ఎటు వెళ్తాడు, కారు మీద రావటం, నేను బండి మీద తిరుగుతుంటే కారు మీద వస్తున్నాడు, నేను చంపేస్తాను అంటున్నాడు. అసలు ఏంటి ఈ చంపటాలు ఏంటి అని చెప్పి నేను నిన్నగాక మొన్న లాయర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళినా సరే ఏం పట్టించుకోవట్లా. ఈరోజు ఆ లోపల ఉన్న ఎకరన్నరకి దారి లేదు, ఇది దారి. నా ల్యాండ్ దారి వేసేసి రోడ్డు వేసేసాడు. లోపల కొన్నోళ్ళు కూడా చెప్పా దారి లేదు, ఇది 63 సెంట్లు నాది, లోపలికి దారి లేదు, రోడ్డు లేదని సరే ఆ ఉన్నోళ్ళు కూడా పట్టించుకోవట్లా. ఇదే దారి అని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు. నన్ను మోసం చేసి వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇది ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా లోపల ల్యాండ్ వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారని చెప్పి నేను ఇప్పుడు ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, లోపల వాళ్ళు కూడా మోసం. ఇదే రోడ్డు అని చెప్పి ఇస్తున్నారు, రోడ్డు అయితే లేదు. లోపల కొన్ని మిత్రులారా రోడ్డు లేదు, ఈ రోడ్డు కానీ ఈ ల్యాండ్ కానీ నాది, మీరు దాన్ని బట్టి మాట్లాడుకొని మీరు కొనుక్కోండి. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో ఏం కొనాలా లేదా అని మీరు చూసుకోండి సార్. నేను కోరుకుంటున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నన్ను కాపాడమంటున్నా, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ బాబు గారిని, పోలీసు వాళ్ళు కూడా పూనుకొని నన్ను ప్రాణం కాపాడమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నేను రాష్ట్ర రాజధాని అంశంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన విధానం లేకుండా
నినాదం లేకుండా గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్రంగా విమర్శించారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ఒంటిమిట్టలో జరుగుతున్న సీతారామ కళ్యాణ మహోత్సవం వంటి శుభ సందర్భంలో అమరావతి రాజధాని చారిత్రకంగా మరింత బలం చేకూరుతోందని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటుండగా కేంద్ర స్థాయిలో అమరావతి బిల్లుకు ముందడుగు పడుతుండడం రాష్ట్రానికి శుభ పరిణామమని ఆయన అన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు హనుమత్ జయంతి, అలాగే ఒంటిమిట్టలో సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఇప్పుడు ఒంటిమిట్టలోనే ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర మంత్రి భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు ఈరోజు రాజ్యసభలో ఈ బిల్లు పెడతాం సుపరిణామం. మంచి రోజున అమరావతి అజరామరం అవుతుంది. ఇవాళతో అమరావతికి ఏమి కష్టాలు బాలారిష్టాలు లేవు, కానీ కేవలం అమరావతి అనేది దేవతల రాజధానో, శాతవాహనుల రాజధానో, ఇక్ష్వాకుల రాజధానో, తదుపరి కోటవంశీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ లోక్సభలో బిల్లు ఆమోదం పొందడం పట్ల సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషనర్ చైర్మన్ డైరెక్టర్ కె నారాయణ హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అనేది కేవలం ఒక ప్రాంత నిర్ణయం కాదని, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి ఆకాంక్ష అని ఆయన స్పష్టం చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952లో మద్రాసు రాష్ట్రం నుంచి విడివడిన నాటి నుంచే విజయవాడను రాజధాని చేయాలని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. భారతదేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా ఉంచాలని మొట్టమొదట ప్రతిపాదించి సిపిఐ పార్టీయేనని ఆయన వెల్లడించారు. లోక్సభలో ఆమోదించారు, ఇప్పుడు రాజ్యసభలో ఆమోదించబోతున్నారు. సంతోషం. ఇప్పటికి లేట్ అయింది. అమరావతి రాజధాని అనేది ప్రజల కోరిక. అది కమ్యూనిస్ట్ పార్టీ 1952 నుంచి కూడా మెడ్రాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా విజయవాడ క్యాపిటల్ కూడా సిపిఐ కోరిక. భారతదేశంలో, ఆంధ్రదేశంలో రాజకీయ పార్టీలో మొట్టమొదటి కోరిన సిపిఐ ఒకటి క్యాపిటల్ కావాలి విజయవాడ. సంతోషమే. అయితే విచిత్రం ఏంటంటే ఈ వైసీపీ పార్టీ నాకు విచిత్రంగా కనిపిస్తాం. ఒక తప్పు చేస్తే తప్పును సమర్థించుకుంటూ పోవాలంటే 100 తప్పులు చేయాలి. కానీ ఒక తప్పు చేసి వెనక్కి పోతే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసి అమరావతిని 3 ముక్కలు చేసి దాని ఫలితంగా ప్రతిపక్షం అనిపిస్తుంటే ఇప్పుడు పార్లమెంటు ఆమోదించడానికి కూడా దాన్ని పేచి పెడుతున్నారు, బైకట్ చేశారు. అసెంబ్లీకి రాకుండా అయిపోయారు, పార్లమెంట్ బైకట్ చేశారు. ఇది విచిత్రంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పటికైనా జ్ఞానోదయం కలగకపోతే వాళ్ళు క్షమించారు. యువకుడు, భవిష్యత్తు ఉన్నవాడు ఎందుకు నెగిటివ్ రోల్ ప్లే చేస్తుంది జగన్మోహన్ నాకు అర్థం కాలేదు. ఆయన పాజిటివ్గా మార్పు తప్ప రాజకీయ భవిష్యత్తు ఉందని నాకు తెలుసు. రెండు టీడీపీ వాళ్ళు కూడా ఇంత చేశారు, ఇది ప్రత్యేక హోదా సాధిస్తారని చెప్పి హామీ ఇచ్చారు. బ్యాక్వర్డ్ జిల్లాలకి ఫండ్స్ ఇప్పిస్తారని చెప్పారు. ఈ విభజన చట్టంలోనే ఉంది, అది పార్లమెంట్ అమలు చట్టంలో ఉంది. మరి స్పెషల్ హోదా రాలేదు, ప్రత్యేక హోదా రాలే, మరి దాని మాట్లాడలేదు. దీంతో పాటు అది కూడా పెట్టుంటే మాకు విభజన చట్టం ఏదైతే ఉందో దాన్ని ఆమోదించండి, ప్రత్యేక హోదా కూడా మాకు కల్పించి ఒక మాట చెప్పుకుంటే బాగుండేది. అవి చంద్రబాబు కూడా తప్పు చేశాడు. వీళ్ళిద్దరూ అది అధికారంలో ఉన్నవాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఒకరి మీద తప్పులు చేసుకుంటున్నారు, ప్రజానికానికి అన్యాయం చేస్తున్నారు. ఇది తీవ్రమైన చారిత్రక విషయం. ఇప్పటికైనా సరే ప్రత్యేక హోదా కావాలని కోరాల్సింది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన పెండింగ్ బిల్లుల చెల్లింపుపై గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై సమీక్షించారు. ఈ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆరా తీశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏ మేరకు అమలు చేశారని అడిగారు. సీఎం సూచనల మేరకు కసరత్తు చేశామని, నిధుల లభ్యతను బట్టి చెల్లింపులు జరుపుతున్నామని అధికారులు వివరించారు. పార్లమెంట్లో అమరావతి బిల్లు పాస్ కావడంతో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రపంచం మెచ్చుకోదగిన రాజధాని నిర్మాణం కాబోతుందని, స్వర్ణాంధ్రప్రదేశ్కు బలమైన పునాదులు పడుతున్నాయని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ఆనందం వెలిబుచ్చారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులు అమిత్ షాకు, నిర్మలా సీతారామన్కు, పార్లమెంట్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. మరి మొన్నటి రోజున మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రం ఏర్పడినప్పుడు ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఒక మంచి రాజధాని ఉండాలి, ఆ రాజధాని వల్ల భావితరాలకు పునాదులు కావాలని గొప్ప సంకల్పంతో మరి 14, 19లో
మరి అసెంబ్లీ సాక్షిగా మరి అందరి మేధావులు, యువత, మరి మహిళలు, మరి ప్రతిపక్షంలో ఉన్నవారి సూచనలు, సలహాలు మేరకు అసెంబ్లీ సాక్షిగా మనం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని నిర్ణయించుకొని మరి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని పుణ్య నదుల నుంచి, మరి పుణ్యభూమి నుంచి, మరి భూమి, మరి మట్టి, మరి నీరు అన్నీ మన ప్రతి గ్రామం నుంచి తీసుకొచ్చి మరి స్వయాన ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేయడం జరిగిందనే విషయం మనందరికీ తెలుసు. మరి ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అమరావతి రాజధాని అని చెప్పుకోవడం, ప్రజల సొమ్ముతో దోచుకున్న డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఒక పెద్ద బంగ్లా కూడా నేను కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, 2019 ఎన్నికల ప్రచారంలో కూడా వారి నాయకులందరూ అమరావతి రాజధాని అని చెప్పి ఓటేయించుకున్న తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు శివాలయం మరియు కోదండ రామాలయం నందు 45 అడుగుల గరుత్మంతుని విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. 45 అడుగుల గరుత్మంతుని విగ్రహ నిర్మాణానికి సహకరించిన దాతలు పెనుమాక దాశరథి, పి నాగమణిలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు శివాలయం మరియు కోదండ రామాలయం నందు నిర్వహించిన 45 అడుగుల గరుత్మంతుని విగ్రహ ప్రతిష్టాపన మరియు ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజుతో కలిసి పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ప్రసిద్ధ దేవాలయం ఇక్కడ ముత్యాలంపాటి శివాలయం. ఇక్కడ ఈ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శివరాత్రి కానీ, శ్రీరామనవమి కానీ, ప్రతి పండగకి, ఉగాది కానీ, అనేక పండగలకి పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలోని పెద్దలందరూని, మహిళా సోదరీమణుల్ని పిలుచుకొని పెద్ద ఎత్తున వైభవంగా ఉత్సవాలు చేస్తారు. ఈ కమిటీ అందరూ కూడా సొంత డబ్బులతో, మరి గంగరాజు గారు పెద్దలు ఆయన సహకారం, ఇక్కడ ఉన్నటువంటి నరసరాజు గారు కానీ, అలాగే చిన్న గారు కానీ, అలాగే మా మిగతా క్షత్రియ సంఘం కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ఈ ఆలయ అభివృద్ధికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉండటం వల్ల ఇది దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఆ శివయ్య తండ్రి ఆశీస్సులతో నిత్యం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇవాళ గరుత్మంతుడి గరుత్మంతుడి విగ్రహాన్ని 45 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. కమిటీ సభ్యులందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇప్పుడే పెద్దలు గోకరాజు గంగరాజు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన సంతోషం. ఏది ఏమైనా భగవంతుని ఆశీస్సులతో నిత్యం ఈ నియోజకవర్గంలో అన్ని దేవాలయాల్లో కూడా దీప నైవేద్యాలు జరుగుతూ, ఉత్సవాలు జరుగుతూ ఎంతో సంతోషం. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ కమిటీలకి, సొంత నిధులతో అభివృద్ధి చేసుకుంటున్న ఈ కమిటీలకి ఎప్పుడూ అండగా ఉంటాం. ఏ కార్యక్రమాలైనా వాళ్ళని పాల్గొని ఈ అందరినీ కూడా ప్రోత్సహిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ముత్యాలంపాడు శ్రీ కోదండ రామాలయం 100 సంవత్సరాలు దాటిన సందర్భంగా ఈ రోజున ముత్యాలంపాడు కోదండ రామాలయం ఆవరణలో మరో మణిహారం చేరింది. అదే 45 అడుగుల గరుత్మంతుడి విగ్రహం. చాలా అద్భుతంగా తీర్చిదిద్దబడినటువంటి విగ్రహం
అటు ఆంజనేయ స్వామి, ఇటు గరుత్మంతుడు, అటు పరమేశ్వరుడు, ఈ విధంగా ముగ్గురు ఒకే చోట ప్రతిష్ఠింపబడటం అనేది ఈ రాష్ట్రంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ప్రప్రథమంగా చేయబడిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తప్ప గరుత్మంతుడి విగ్రహం మరి ఎక్కడా కూడా రాష్ట్రంలో లేదు. ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఇక్కడ నిర్మించబడింది. దాతలు పెద్దలు గోకరాజు గంగరాజు గారు, శ్రీనుబాబు గారు, అలాగే శివ గారు, సుబ్బరాజు గారు, చిన్న గారు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని, రాజేంద్ర గారు, డిఎస్ఎన్ రాజు గారు అందరూ కలిసి ఈ విగ్రహాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దడంలో అనేక కష్ట నష్టాలకు వచ్చి ఈ రోజున ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులకే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఈ యొక్క దేవస్థానంలో విచ్చేసి ఇక్కడ ప్రతిష్ఠింపబడినటువంటి వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, శివుడు అందరూ ఒకే ప్రాంగణంలో ప్రతిష్ఠింపబడ్డారు. అందరినీ దర్శించుకొని చక్కటి అనుభూతి పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందవలసిందిగా ఈ సందర్భంగా మేమందరం కూడా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. నమస్తే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. రాజధానిపై జగన్ది విధానం లేని వైఖరి, నినాదం లేని నిర్ణయం. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అమరావతికి చట్టబద్ధత బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం పట్ల ముస్లిం మైనార్టీల హర్షం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి సంబరాలు. ఈ నెల 4న విజయవాడలో రన్ ఫర్ జీసస్ భారీ ర్యాలీ. రన్ ఫర్ జీసస్ పోస్టర్స్, టీషర్ట్స్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.